ప్రారంభమై 9 రోజులైనది. రేపైనా భీష్మాచార్యుని ఆటోపం అంతమొందించిన కాదు ప్రయోజనము లేదు. స్వేచ్ఛా మరణ వరప్రసాది అయిన ఆ మహావీరుని నిర్జించుట సాధ్యము కాదేమో. సాధ్యమే. తాను అసహ్యించుకుని వీరుడెవరైన యుద్ధరంగమును ఎదురైనచో దృష్టి మరల్చుకుందునని తాత నాతో చెప్పి ఉన్నాడు. ఒక్క క్షణము దృష్టి మరల్చిన చాలు నిశాత సాయకములతో తాతను ధరణీగతుడం చేసేదను. కానీ ఆయన ఎవరిని అసహించుకును? అంగనలను అంగనాపూర్వులను ఆడుదుగా జన్మించి మధ్య మగతనము పొందినవాడు. నా కుమారుడు శిఖండి అట్టివాడి. తనను ఉభయభ్రష్టురాలనిగా చేసిన భీష్మునిపై పగ తీర్చుకున్నటకు అంబయ్యే అట్లు జన్మించి శాంతనముని అంతమొందించుటకు ఒకే ఒక్క సాధనం శిఖండి. భీష్మాచార్య, నీ పాలిట మృత్యుదేవతను వచ్చాను చూడు. ఇవి శిఖండి బాణాలు కావు. ఈ మర్మభేదకాలు అర్జునుని బాణాలు. అంగనా పురుగుల్ని అడ్డు పెట్టుకుని ఈ తాతను వధింపచూస్తున్నావా అర్జున? పాపం ఆధారం లేక తాతగారి తల వాలిపోతున్నది. దుశ్శాసన, శకుని, ఈ కార్యము వానికి సాధ్యము కాదు. ఈ శస్త్రైక జీవి శ్రమునకు ఆధారము ఏర్పరచు. బాణవేదనతో దేహము ఉడుకుచున్నది. ధనంజయ, దప్పిక తీర్చు. అటులనే తాత. పవిత్ర పాతాళ గంగా జలముతో నా సేద తీర్చిదివి. సంతోషం నాయన. పితామహ, శత్రవ సంహారము సమర కర్తవ్యము కనుక నీపై బాణములు ప్రయోగించి తిని నన్ను మన్నించు. నాకు శుభమునే చేకూర్చిదివి అర్జున. ఎన్నడు జన్మించితిను, ఎంత జీవితమును గమనించితిను. ఎన్నటికి నీ మోక్షమే లభించదేమో అని చింతించితిని. నాకు విముక్తిని కలిగించితివి పలుకున. పరంధామ, కృష్ణార్జునులు మీరిరువురు నరనారాయణులు. మెరిగిన నా జన్మధన్యము. నాకు ముక్తిని ప్రసాదించవయ్యా. స్వచ్ఛంద మరణ వరప్రసాది. ఉత్తరాయణ పుణ్యకాలము సమీపించు వరకు నిరీక్షింపు. మోక్ష పదము లభించు. ధన్యుడను. ఎవరు? భార్గవరాముని శిష్యుడు కర్ణుడా? శాంతనవా, నన్ను అర్ధరజనుగా ప్రకటించినందుకు ఆవేశపడి మేము తోలనాడితిని. నన్ను మన్నించుము. అర్ధరథుడనుట నిన్ను కొంచెపరచుటకు కాదయ్యా. అటులైనను నిన్ను నమ్ముకున్న సుయోధనుడు యుద్ధపరాన్ముఖుడగునేమో, ఈ భరతవంశక్షయము నిలుచునేమో అని ఆశించితి. నీవే అర్ధరథుడవైనా ఈ లోకమున ఇంకా మహారథులెవరయ్యా? మీ వాత్సల్యమునకు కృతజ్ఞుడను. ఇక నా మిత్రుడు, నా ప్రాణము రారాజునకే యుద్ధరంగమున ప్రవేశించు. నన్ను ఆశీర్వదించము. అటులనే కానిము. నీ బలశౌర్యములే ఏడుగడయైన
సుయోధనుని విశ్వాసము వమ్ము కానట్లు పరాక్రమింపు. కృతార్థుడను. రేపు ముందుగానే అర్జునుని రణమునకు మేము ఆహ్వానించు. మా సంసప్తక సైన్యములతో సాయంత్రం వరకు అర్జునుని నిరోధించు. భరాసు శర్మ ఫల హితుడవన్న నీవే. గురుదేవ, రేపు మీ ప్రతిజ్ఞ నెరవేర్చి తీరవలే. తప్పక శత్రు దుర్భేద్యం కృష్ణార్జునుల పరోక్షమున పాండవులెవరినూ దాన్ని భేదింపద. విజృంభించి ధర్మరాజును బంధించద. తండ్రి మామ దగ్గర విడు. దోణులు తోడిపోరు. పగతురు పన్నినది పద్మయుహం. నీవు ఛేదించుటే కాని వెడలి వచ్చుట ఎరుగం. త్వదైక పుత్ర, నీ వంటి నిరంకుశుని దురంధరులైన శత్రువులతో యుద్ధమునకు ఎట్లు పంపగలను కుమారా? అధైర్యపడదవేనదమ్మ. లిప్త మాత్రమున తమ్మి మొగ్గరము ఛేదించి వాటి భీష్మ మార్గములతో పరిపంతి కులమును పరిమార్చి దేవతల మెప్పు సైతము పొందకొనొద్దు నేను అభిమన్యుడనా? కంసాది విముతుల కసిమ సంగిన శ్రీకృష్ణ పరమాత్మని మేనలుడనా? కాలకేయాది నివాత కౌతులు నిర్దించి అమరేంద్రుని శివాసన మధ్య సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే. మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.